రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. వీటికి సంబంధించి ఎప్పుడు ఎక్కడ ఏ తీరుతో ఉండే అవకాశం ఉంది, ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, దాంతోపాటు నైరుతి రుతుపవనాలు ఎప్పుడు రాబోతున్నాయి, అవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అత్యధిక వర్షపాతం కొన్ని జిల్లాల్లో నమోదవుతోంది. మరికొన్ని జిల్లాలకు సంబంధించి వర్షపాతం ఉంది, కానీ అత్యల్పంగా వర్షపాతం అయితే మాత్రం నమోదవుతుంది. ప్రస్తుతం చెదురుముదురు వర్షాలు అయితే మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఎక్కడో చోట మనకు కనిపిస్తున్నాయి. పాక్షికంగా కాదు, ఏకంగా ఆకాశం మేఘావృతమై ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం దాదాపుగా. సో ఇటువంటి సినారియోలు రాబోయే 5 రోజులు ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది, దాంతోపాటు నైరుతి రుతుపవనాలు ఎప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తోంది, దానికి సంబంధించిన వెదర్ అప్డేట్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హిట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. 5 రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కూడా కేరళ తీరాన్ని తాకబోతున్నాయి. ఒక పక్క బంగాళాఖాతంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావం కావచ్చు, అట్ ద సేమ్ టైం 2 తెలుగు రాష్ట్రాల మీద ఉన్న ఉపరితల ద్రోణుల ప్రభావం కావచ్చు, అలాగే అరేబియా సముద్రంలో ఉన్న ప్రస్తుతం అల్పపీడనంగా మారే అవకాశం ఉందంటే చర్చ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం దక్షిణాదిన భారీ వర్షాలకు కారణమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఏ స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉంది, 2 తెలుగు రాష్ట్రాల మీద ఎటువంటి ప్రభావం చూపించబోతోంది, మరి ముఖ్యంగా ఇటు సైక్లోన్ ఎఫెక్ట్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం ఎక్కడ అరేబియా సముద్రానికి సంబంధించి. సో ఇటువంటి సినారియోలు ఆ ఇంపాక్ట్ ఏమైనా మనకు ఉందా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే అరేబియా సముద్రంలో ప్రస్తుతం 2-3 రోజులు 36 గంటల్లో అక్కడ వాతావరణం మరీ బలపడే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు చూసుకుంటే కనుక భారీ వర్షాలకు దారితీస్తున్నాయి అరేబియా సముద్రంలో పరిస్థితులు చూసుకుంటే. సో ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన అప్డేట్స్ ఇవ్వడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఎటువంటి అప్డేట్స్ ఇస్తోంది, దాంతోపాటు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటు బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇక్కడ అంటే అరేబియా సముద్రానికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం రిపోర్ట్లో చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నేరుగా మిమ్మల్ని శాటిలైట్ ఇమేజెస్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగో మీరు చూడొచ్చు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. మరి ముఖ్యంగా ఇదంతా కూడా బంగాళాఖాతానికి సంబంధించి పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తున్నారు. ఇటు ఉత్తర కోస్తా ఆంధ్రకు సంబంధించి ఇంపాక్ట్ కన్నా మనకి ఉత్తర కోస్తా తీరం మీద ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. బట్ ఇక్కడి నుంచి అంటే ఇదిగో కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలకు సంబంధించి మనకి ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. నైరుతి ఋతుపవనాలకు సంబంధించి మీరు చూడొచ్చు శ్రీలంక తీరానికి మనకి ఇటు కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం ఉంది. ఇటు అరేబియా సముద్రంలో ఆ ప్రభావం చూస్తే కనుక ప్రస్తుతం అక్కడ వాతావరణం కాస్త ప్రతికూలంగానే ఉంది. అంటే వర్షాలకు సంబంధించిన ఆ ప్రభావం ఉంది, ఆవర్తనం కావచ్చు, లేకపోతే వాయుగుండంగా ఉంది. ఇది మరింత బలపడే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఇది ఉత్తర దిశగా కదులుతోంది. ఈ నేపథ్యంలో ఇంపాక్ట్ మనకి కాస్త దాని ఏమంటారు, వాటి రింగ్స్ అంటూ ఉంటాం కదా సాధారణంగా, వాటి ఇంపాక్ట్ కాస్త మనకి ఇటు తెలంగాణ వరకు కూడా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మనకి ఏమైనా భారీ వర్షాలు దీని కారణంగా ఉన్నాయా, లేకపోతే భారీ వర్షాలు పడే అవకాశం ఉందా, ఒకరు ఉంటే ఆరెంజ్ అలర్ట్కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉండొచ్చు, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు సంబంధించి వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు ఇస్తుంది, ఎటువంటి సూచనలు ఇస్తుంది, అవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంకొక రిపోర్ట్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తే కనుక ఇదిగోండి మన 2 తెలుగు రాష్ట్రాలకు తెలంగాణకు సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇదిగో తెలంగాణకు సంబంధించి మీరు చూడొచ్చు మ్యాప్. ఇక్కడ ఉత్తర తెలంగాణ మీద ఇంపాక్ట్ ఉంది. ఉత్తర తెలంగాణ మీద ఇంపాక్ట్ కారణం ఏంటి అనుకుంటున్నా బహుశా అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తే అరేబియా సముద్రంలో మనం మాట్లాడుకున్నాం కదా, అక్కడ కాస్త వాయుగుండం ఏర్పడింది, దాని ప్రభావం మనకు కనిపిస్తుంది. వాయుగుండం లాంటి ప్రభావం అక్కడ ఉంది, అది మరింత బలపడే అవకాశం ఉంది. 36 గంటలకు సంబంధించి చర్చ జరుగుతోంది. సో ఈ సినారియోలో అది ఉత్తర దిశగా కదులుతోంది. కాస్త ఇంపాక్ట్ అనేది మనకి తెలంగాణకు సంబంధించి ఉత్తర తెలంగాణ వరకు కనిపిస్తోంది. దాంతోపాటు బంగాళాఖాతానికి సంబంధించి ఆవర్తన ప్రభావం ఉంది. అట్ ద సేమ్ టైం ఇటు ఆంధ్రప్రదేశ్ మీద ఒక ద్రోణి ప్రభావం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. సో ఉందా లేదా అది మనం ఆ రిపోర్ట్లో చూసే ప్రయత్నం చేద్దాం, ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్లో. సో ఈ సినారియోని ఇటు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పాటు సందట్లో సైడేమియా సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం కదా, ఇటువంటి సినారియో ఉండగానే నైరుతి ఋతుపవనాలు కూడా వచ్చేస్తున్నాయి, కేరళ తీరాన్ని తాకుతున్నాయి. ఇంకొక 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కూడా కేరళ తీరాన్ని తాకబోతున్నాయి. వాటికి సంబంధించి కూడా ఇవి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. దాదాపుగా ఇక్కడ నుంచి మనకు ఒక 27-30
వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే 5 రోజులు కాదు, ప్రస్తుతం 5 రోజులకి సంబంధించి భారత వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది సరే, కానీ రాబోయే కొద్ది రోజుల పాటు, రాబోయే ఇంకొన్ని రోజుల పాటు మాత్రం మనకి వర్షాలు ఉండే అవకాశం ఉంది. అక్కడ పరిస్థితులు బట్టి, ఎందుకంటే ఆవర్తనాలు కావచ్చు, ద్రోణులు కావచ్చు ఏర్పడే పరిస్థితి ఏర్పడితే కనుక అది మరింత సానుకూలంగా ఉంటే కనుక అవి భారీ వర్షాలకు దారితీసే అవకాశం ఉంటుందన్నలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆఫ్ స్క్రీన్ అవుతున్నాను నేను, సో దట్ మీరు రిపోర్ట్ని చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగో ఫస్ట్ ఆ లైన్ చూడొచ్చు, ఏ లో ప్రెషర్ ఏరియా లైస్ ఓవర్ అరేబియా సముద్రం అంటూ. ఓకే, నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను సో దట్ రిపోర్ట్ మీకు కాస్త కన్ఫ్యూజన్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం లో ప్రెషర్ అంటే అల్పపీడనం ఏర్పడింది అరేబియా సముద్రానికి సంబంధించి. సో ఇది ఉత్తర దిశగా కదులుతోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ మరికొద్ది రోజుల్లో ఇదిగోండి 23వ తారీఖుకి సంబంధించి ఇది బలపడే అవకాశం. ఒక్కసారి నేను హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ ఇది మరింత బలం పుంజుకుంటే కనుక తెలంగాణ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇదిగో లో ప్రెషర్. ఓకే, కాస్త రెడ్ చేసి చూపిస్తున్నాను నేను మీకు, సో దట్ మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి ఈ లో ప్రెషర్ అంటే ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడి ఉంది. ఇది అరేబియా సముద్రంలో అల్పపీడనం, ఇది మరింత ముదిరే అవకాశం ఉంది. ఇది ఉత్తర దిశగా కదులుతోంది. ఉత్తర దిశగా కదిలి డిప్రెషన్గా మారే అవకాశం ఉంది, వాయుగుండంగా మారే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికీ 23వ తారీఖు 2025 కదా ఇది వాయుగుండంగా మారే అవకాశం, డిప్రెషన్గా మారే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ పరిస్థితుల్లోనే ఇక్కడ మీరు చూసుకుంటే కనుక హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ లైక్లీ టు కంటిన్యూ వెస్ట్ కోస్ట్, అంటే గుజరాత్ వాటి మీద ప్రభావం చూపిస్తోంది. ఆ ఇంపాక్ట్ మనకి కాస్త ఉంది. ఇదిగో నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు మాన్సూన్ అంటే ఋతుపవనాలకు సంబంధించి కేరళ ఎప్పుడు తాకబోతున్నాయి, 2-3 రోజుల్లో కేరళను తాకబోతున్నాయి. దాంతోపాటు హీట్ వేవ్కి సంబంధించి అంటూ ఆ మిగిలిన వాటి గురించి మాట్లాడుతున్న సందర్భం. సో ఇక్కడ ఇదిగో ది కండిషన్స్ లైక్లీ టు ఫేవర్, ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు ఫేవరబుల్గా ఉన్నాయి. నైరుతి ఋతుపవనాల రాకకు సంబంధించి కేరళ తీరాన్ని రాబోయే 2-3 రోజుల్లో తాకబోతున్నాయి అంటూ కూడా భారత వాతావరణ శాఖ ఇక్కడ తన రిపోర్ట్లో పొందుపరిచింది. సో ఇక్కడి నుంచి నేరుగా మనం వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మన అంశాలకు సంబంధించి అంటే ఎక్కడెక్కడ వర్షాలు పడబోతున్నాయి ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో మీరు చూస్తుంటే కనుక గత 24 గంటలుగా వర్షపాతం ఎక్కడ ఏ స్థాయిలో ఉందో చూసాం. సో ఇదిగో మనం మాట్లాడుకున్నట్టుగా ఇదిగోండి ఏ లో ప్రెషర్ అంటే అల్పపీడనం ఉంది కదా అరేబియా సముద్రంలో, రాబోయే 36 గంటల్లో అది ఉత్తర దిశగా కదులుతూ రాబోయే 36 గంటల్లో అంటే దాదాపుగా ఒక రోజున్నరలో ఇది రోజున్నరలో ఇది డిప్రెషన్గా మారే అవకాశం ఉంది, అంటే వాయుగుండంగా మారే అవకాశం మనకి అనిపిస్తుంది. దిస్ ఈస్ ఆల్సో పాసిబిలిటీ ఆఫ్ ఇట్స్ ఫర్దర్ ఇంటెన్సిఫికేషన్ ఫర్దర్. ఓ మై గాడ్, ఒకవేళ అది తుఫాన్గా మారితే కనుక ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది ఇక్కడతో ఆగట్లేదు, డిప్రెషన్గా అంటూనే దెర్ ఈస్ ఆల్సో పాసిబిలిటీ ఆఫ్ ఇట్స్ ఫర్దర్ ఇంటెన్సిఫికేషన్ దేర్ ఆఫ్టర్. అక్కడి నుంచి ఇది ఇంకా మరింత బలపడే అవకాశం ఉంది. మరింత బలపడే అవకాశం ఉంటే కనుక అది ఏమవుతుంది, సైక్లోన్కి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే భయపడవలసిన సిచ్యువేషన్ అంతగా కనిపించట్లేదు. కానీ ఒకవేళ వాతావరణం కనుక అక్కడ మరింత బలపడితే అక్కడ పరిస్థితులు అది తుఫాన్గా దారితీస్తున్నట్లు ఎటువంటి అతిశయోక్తి లేదు. దాంతోపాటు ఇదిగోండి a trough runs from the cyclonic circulation associated with the low pressure area north Telangana in lower and middle tropospheric level. Okay, ఉత్తర తెలంగాణ మీద ప్రస్తుతం ఉపరితల ద్రోణి ప్రభావం మనకి కనిపిస్తోంది. ఉపరితల ద్రోణి ప్రభావం మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో దాంతో ఒక ద్రోణి ప్రభావం ఉంది ఎక్కడ, ఉత్తర తెలంగాణ మీద. సో ఉత్తర తెలంగాణ మీద ద్రోణి ప్రభావంతోనే భారీ వర్షాలు కురుస్తున్న సిచ్యువేషన్ ఉందని మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఒక ఉపరితల ఆవర్తనం కూడా కంటిన్యూ అవుతోంది. ఓకే, ఉత్తరప్రదేశ్కి సంబంధించి సారీ ఫర్ ద కరెక్షన్ విత్ సబ్జెక్ట్. సరే, ఇక్కడి నుంచి మనం నేరుగా రిపోర్ట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది, 2 తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మీ ఏరియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఓకే, మాన్సూన్కి సంబంధించి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు ఇదిగో ప్రస్తుతం ఇది మన భారతదేశానికి చాలా దగ్గరలో ఉంది. మీరు చూడొచ్చు మరికొద్ది రోజుల్లో ఇటు కేరళ తీరాన్ని తాకే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఇక్కడ మనకి ఇది చాలా తక్కువ డిస్టెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి నేరుగా రిపోర్ట్కి వెళ్ళిపోదాం. సో దట్ ఆ రిపోర్ట్లో ఏ రాష్ట్రాలకు ఎటువంటి అలర్ట్ని ఇచ్చింది భారత వాతావరణ శాఖ చూద్దాం. ఇదిగోండి 22వ తారీఖున 2 తెలుగు రాష్ట్రాలకు 22వ తారీఖున అంటే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. దాంతోపాటు 23వ తారీఖున చూసుకుంటే కనుక ఎల్లో అలర్ట్ ఉండింది. మీరు కనుక గమనిస్తే నిన్న మనకి రిపోర్ట్ ఇచ్చిన సందర్భంలో ఈరోజు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కానీ ఈరోజు చూసుకుంటే ఆరెంజ్ అలర్ట్కి మారిందంటే కాస్త వాతావరణం అంటే పరిస్థితులు బలపడిన పక్షంలో మనకి కరెక్షన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత 24వ తారీఖున మీరు గమనిస్తే కనుక ఇదిగోండి 24వ తారీఖున ఇటు
కర్ణాటకతో పాటు మహారాష్ట్రకు సంబంధించి కూడా మనకి రెడ్ అలర్ట్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇది మరింత బలపడే అవకాశం ఉంది అరేబియా సముద్రానికి సంబంధించి. ఒకవేళ అది బలపడితే ఉత్తర దిశగా వెళ్ళిపోతే కనుక మనకి ప్రమాదం తప్పే అవకాశం ఉందని అనుకోవచ్చు. బట్ చూద్దాం దాని ప్రభావం మనకి ఏమేమి ఉంటుంది అనేది. బహుశా అంతగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు, బట్ ఒకవేళ ఉంటే కనుక కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో అది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇదిగో 25కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం కదా, ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఆ తర్వాత 26ను కూడా 26న మనకి ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ కాదు, ఇంకా ఆరెంజ్ అలర్ట్ ఉంది. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇంకా అక్కడి నుంచి 27వ తారీఖుని చూసుకుంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఇక్కడ ఎల్లో అలర్ట్ ఉంది. 28 నుంచి మళ్ళీ సాధారణంగా ఉండే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో మీ ఏరియాలో వర్షపాతం ఏ స్థాయిలో ఉంది, హైదరాబాద్లో వర్షం ఎలా ఉంది అని కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి ఒకసారి నేరుగా మనం జిల్లాల వారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను ముందుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది, మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇక్కడ అమరావతి కేంద్రంగా ఇదిగో మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇదిగోండి ముందుగా కృష్ణాకు సంబంధించి మనం చూడొచ్చు. కృష్ణాతో పాటు మరికొన్ని ప్రాంతాలు ఎస్ ఎన్టీఆర్కి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నార్మల్గానే చెబుతోంది. దాంతోపాటు ఇదిగో ప్రకాశానికి సంబంధించి కూడా ఇక్కడ ఇంపాక్ట్ ఉంది అనేది కూడా మనకి చెప్తున్న పరిస్థితి. దీంతోపాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించి లిస్టులో పేర్కొనడం జరిగింది. ఆ లిస్టుకి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, బాపట్ల ఈ 5 జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇక్కడి నుంచి ఆ రిపోర్ట్ నేరుగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఇంతకీ ఆరెంజ్ అలర్ట్ అంటే ఎలా ఉండే అవకాశం ఉంటుంది, ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం ఇక్కడ చూసుకుంటే కనుక కృష్ణా, పల్నాడు అలాగే గుంటూరు ఈ 3 జిల్లాలకు సంబంధించి భారీ వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుందని కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది, భారీ వర్ష సూచన కూడా చెప్పుకొచ్చింది. అలాగే బాపట్ల, ప్రకాశానికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. బట్ ఆ ఇంటెన్సిటీ గురించి మాట్లాడుకుంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూసాం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. ఒక్కసారి ఎక్కడ అత్యధిక వర్షపాతం నమోదైందని చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి చూద్దాం. ఇదిగోండి ముందుగా గుంటూరులోని అమరావతిలో 91.3 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైన పరిస్థితి అయితే మాత్రం మనకు కనిపిస్తోంది. ఆ తర్వాత అత్యల్పంగా చూసుకుంటే కనుక దాదాపుగా 1.6 అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి సంబంధించి అనకాపల్లిలోని యలమంచిలో 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత రాయలసీమ విషయానికి వస్తే అన్నమయ్య డిస్ట్రిక్ట్లో 42.4 మిల్లీమీటర్ల వర్షపాతం పెనగలూరులో నమోదైంది. అత్యల్పంగా చూసుకుంటే కనుక 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం అన్నమయ్య డిస్ట్రిక్ట్లోని మదనపల్లిలో రికార్డ్ అయింది. ఇక్కడి నుంచి తెలంగాణకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు సంబంధించి మీరు చూస్తే కనుక ఉత్తర తెలంగాణ మీద ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. ఇక్కడ నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కుమరం భీం ఈ 4 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. మీరు చూడొచ్చు 4 జిల్లాలకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో నేను రిపోర్ట్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను నేరుగా. ఇదిగోండి కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకి ఇచ్చిన రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. మిగిలిన జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది. దాదాపుగా తెలంగాణకు ఎల్లో అలర్ట్ అయితే మాత్రం కంటిన్యూ అవుతోంది. ఇక్కడ మీరు సూచన చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందంటూ చెబుతూనే ఇటు ఆరెంజ్ అలర్ట్ అయితే మాత్రం జారీ చేయడం జరిగింది. ఇక రేపటి విషయానికి వస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది అంటూ చెబుతూనే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది తెలంగాణకు భారత వాతావరణ శాఖ. దాంతోపాటు ఇదే పరిస్థితి మనకి దాదాపుగా 27 వరకు కూడా కంటిన్యూ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉంటుంది. మరికొన్ని చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన ఆ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇదిగోండి ఇక్కడ అంటే కొద్దిసేపటి కింద మనం మాట్లాడుకున్నట్టుగా ఈ 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ కొమరం భీం, ఆసిఫాబాద్,
కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ నుంచి తెలంగాణకు సంబంధించి ఎంత వర్షపాతం నమోదైందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రెయిన్ఫాల్కి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మెదక్లో అత్యధికంగా 117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధిక ఇన్ఫాక్ట్ తెలుగు రాష్ట్రాల్లోని గత 24 గంటల్లో అత్యధికంగా మనకి మెదక్ అనే చెప్పుకోవచ్చు. మెదక్లోని 117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండోదిగా మెదక్కి ఉంది. ఆ తర్వాత మెదక్కి సంబంధించి దాదాపుగా 3 ప్రాంతాలు మనం చూసుకుంటే 117, 101.8 మిల్లీమీటర్ల వర్షపాతం అంటూ అత్యధికంగా మనం చూడొచ్చు. ఆ తర్వాత అత్యల్పంగా నిజామాబాద్ కూడా కాదు. ఓకే, సో చాలా చోట్ల వర్షాలు బాగానే పడుతున్నాయి. మనకి ఇటు 2 తెలుగు రాష్ట్రాలు చూస్తే లిస్ట్ చూస్తున్నారుగా ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. ఇటు ములుగులోని వెంకటాపురంలో 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. సో ఈ సినారియోలో హైదరాబాద్ చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకున్నాం. ఇటు హైదరాబాద్లో ఎలా ఉండబోతుందంటే రాబోయే 5 రోజులకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. గంటకు 40 నుంచి 30 నుంచి గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ ఇటు తెలంగాణకు 5 రోజుల పాటు. ఇక్కడ నుంచి ఒకసారి ఇక్కడ మిడ్డీ ద్వారా చూసే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, వర్షాలు ఏ స్థాయిలో పడే అవకాశం ఉందని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 23వ తారీఖు నుంచి చూసుకుంటే కనుక ఇదిగోండి ప్రస్తుతం అరేబియా సముద్రంలో మీరు పరిస్థితి చూస్తే ఒకసారి ఫ్రేమ్ ఓకే ఒకసారి ఇటు వచ్చే ప్రయత్నం చేస్తాం. సో దట్ అరేబియా సముద్రానికి సంబంధించిన పరిస్థితి మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ గింగిరాలు కొడుతూ అల్పపీడనం అది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ పరిస్థితి మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అరేబియా సముద్రం మీద అనేది. దాంతోపాటు ఇక్కడ ఒక ఉపరితల ఒక ద్రోణి ఉంది ఉత్తర తెలంగాణ మీద అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. అట్ ద సేమ్ టైం బంగాళాఖాతంలో కూడా ఈ ఆవర్తనాలు కావచ్చు అటువంటి ప్రభావం మనకి కంటిన్యూ అవుతోంది. మొత్తంగా దక్షిణాది మీద మాత్రం ఆ ఇంపాక్ట్ అయితే మాత్రం కంటిన్యూ అవుతోంది. సో ఇది రాబోయే రోజుల్లో అంటే 26వ తారీఖు వరకు కూడా మనకి ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అవకాశం ఉందనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి జూమర్తో సాయంత్రం చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ప్రస్తుతం హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాలకు ఇటు చూస్తున్నారు కదా, ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉందనేది సో రాబోయే రోజులు ఎలా ఉండబోతోంది అనేది చూసే ప్రయత్నం చేస్తే కనుక దాదాపుగా 22వ తారీఖుకి సంబంధించి ఈరోజు రాత్రి కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ఉత్తర తెలంగాణ మీద. అఫ్కోర్స్ మిగిలిన ప్రాంతాలకు సంబంధించి కూడా ఆ తర్వాత నుంచి కాస్త తగ్గే అవకాశం అయితే మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఆ విజువల్స్ చూడొచ్చు మీరు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఆ వాతావరణం ఉంది కదా అది మరింత బలపడే అవకాశం ఉంది. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ వాయుగుండం ఒకవేళ అక్కడ సిచ్యువేషన్స్ మరింత ఇంటెన్సిఫై అయితే కనుక అది తుఫానుగా దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎటువంటి హెచ్చరికలు లేవు, బట్ అది అల్పపీడనంగా దారితీసే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. సో అది మొత్తంగా అయితే మాత్రం భారత వాతావరణ శాఖ ఒకటే చెబుతోంది. వెండి సాయంతో చూసాం, అట్ ద సైడ్ జుమల్ సాయంతో చూసాం. ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతుందో చూసాం. ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం ఒకటే చెబుతోంది భారత వాతావరణ శాఖ. రాబోయే 5 రోజులకి సంబంధించి ముందుగా చూసుకుంటే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. ఇక దాంతోపాటు కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేస్తుంది. కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. సో మీ ఏరియాలో ఎటువంటి వర్షపాతం నమోదవుతుంది, ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.